ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సముఖంలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క శ్రేష్టమైన సమయమున వాక్య ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 73వ కీర్తన 25వ చరణాన్ని చదువుకుందాం. 73వ కీర్తన 25వ చరణాన్ని చదువుకుందాం. ఆసాపు వ్రాసినటువంటి కీర్తన ఇది. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. ఈ అద్భుతమైనటువంటి మాటను ఆసాపు తన హృదయపు లోతుల్లో నుండి వ్రాసినటువంటి మాట. మనము చేసే భక్తి ఏదైనప్పటికీ అది హృదయపు లోతుల్లో నుండి రావాలి. ఏదో మందిరంలో కూర్చున్నప్పుడు, ఇలాంటి ప్రార్థన సహవాసంలో చేరినప్పుడు కొంతమంది భక్తులు పాటలు రాశారు కదా అని భలే పాడుతూ ఉంటాం. అసలు నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రభువా, నువ్వు లేకుండా ఉండలేనంటాం. మందిరం విడిచి వెళ్ళామంటే ఇక దేవుడే గుర్తుకు రాడే, దేవుని సన్నిధే గుర్తుకు రాదే. ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు అసలు దేవుని యొక్క భయమే గుర్తుకు రాదే. మరి ఎలా పాడగలుగుతాం? ఏదో పాట ఉన్నది కనుక పాడడం తప్ప దానిలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని, అంతరార్థాన్ని అసలే అర్థము చేసుకోలేనటువంటి అయోమయ స్థితిలో నేటికిని క్రైస్తవ సమాజం ఉన్నదని చెప్పుటలో ఏ విధమైన సందేహము లేదు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ భక్తుని యొక్క ఆశ చాలా గొప్పది. చాలా చక్కగా ఈ కీర్తన వ్రాస్తూ వస్తూ ఉన్నాడు. ఈ చివరి భాగానికి వచ్చే విషయానికి చాలా అద్భుతంగా ఈ కీర్తనను మలిచినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా అంటూ, ఇక నీవు ఉంటే చాలు నా జీవితానికి, నీవు నాకు ఉండగా ఈ లోకంలోనిది ఏది కూడా నాకు అక్కరలేదు అనేటటువంటి అద్భుతమైనటువంటి మాటను సంబోధిస్తూ ఉన్నాడు. ఇది అలనాటి ఆసాపు చెప్పినటువంటి మాటనే కాదు కానీ నేటికినే ప్రతి విశ్వాసి కూడా వారి హృదయాంతరంగంలో నుండి మనస్ఫూర్తిగా చెప్పవలసినటువంటి మాట. ఎందుకంటే ఈ రోజుల్లో క్రైస్తవ్యం అనేటటువంటిది, దేవుని సేవించే విషయం అనేటటువంటిది సగం సగంగా మారిపోయింది. దేవునిలో సగం, లోకములో సగం, మందిరంలో సగం, ఇంటిలో సగం. జీవితం అంతా కూడా సగం సగం, భక్తి సగం, విశ్వాసం సగం, అన్నీ సగం సగం పెట్టేసుకొని దేవుని దగ్గర నుండి మాత్రము దైవిక కార్యాలు మొత్తము రావాలి అనేటటువంటి ఆకాంక్షతో బ్రతుకుచున్నటువంటి విశ్వాసుల సంఖ్య లోకంలో ఎక్కువైపోయింది. జ్ఞాపకం చేసుకోవాలి, రోజున మన ముందు ఒక సవాలు ఉన్నది. మన ముందు ఒక సవాలు దేవుడు ఉంచుచున్నాడు. లోకము కావాలా నీకు? దేవుడు కావాలా? లోకాశలు కావాలా? దైవేచ్ఛ నీకు కావాలా? లోక క్రమము, లోక మర్యాద నీకు కావాలా? దైవ క్రమశిక్షణ, దైవ సన్నిధి నీకు కావాలా? ఏది నువ్వు కోరుకుంటావు? రెండిటిని దేవుడిని ముందు ఒక సవాలుగా ఉంచుచున్నాడు. ఊరికే మాట్లాడడం, ఊరికే ప్రార్థించడము కాదు కానీ ఒక తీక్షణమైనటువంటి భక్తి భావముతో ఈ విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఆషామాషిగా అర్థం పర్థం లేని భక్తి ఎవరు చేయలేదు. కొంతమంది చేసిన మాట వాస్తవమే,
వారి స్థితిగతులు ఏ రీతిగా ఉన్నాయనేటువంటివి కూడా మనము గమనిస్తాం. అయితే కొంతమంది బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే, బ్రతుకుతే దేవుని కొరకే, లేకపోతే ప్రాణం పోయినా ఓకే, కానీ మా దేవుని మేము విడిచిపెట్టము అనేటటువంటి ఒక దీక్షతో కూడినటువంటి భక్తిని వారు కనుపరిచి ఈ రోజున బైబిల్ చరిత్రలో ఒక గొప్ప యోధులుగా, వీరులుగా మిగిలిపోయారు. లోకం యొక్క ఆశలు వారిని వెంబడించాయి, లోకం యొక్క మర్యాద వారిని వెంబడించాయి. కానీ లోకమునైనను, లోక ఆశలనైనను, లోకములో ఉన్న దేనినైనను వారు వెంబడించక దేవుని ఎంత గట్టిగా పట్టుకున్నారంటే, ఇక ఎన్ని ఆటంకాలు వచ్చినా నిన్ను మాత్రం మేము విడిచేది లేదు ప్రభువా అని అంత గట్టిగా వారి జీవన యాత్రను, వారి భక్తి యాత్రను ప్రభు కృపలో వారు ముందుకు నడిపించుకున్న తరుణాలను మనము చూస్తాం. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. నీవు నాకుండగా లోకములోనిది నాకు ఏది అక్కరలేదు ప్రభువా. ఈ రోజున దేవుడు కావాలా, లోకము కావాలంటే నువ్వు ఏ సమాధానం ఇవ్వగలవు? పొద్దున మాత్రము ప్రార్థనకు వచ్చేటప్పుడు దేవుడు కావాలి, ఆదివారము దేవుడు కావాలి, కొన్ని కార్యక్రమాలకు దేవుడు కావాలి, కొన్ని అవసరతలకు దేవుడు కావాలి, మిగిలిన సమయంలో లోకము, లోకాశలు కావాలి అని అంటే ఈ జీవన యాత్రలో నువ్వు చేసే భక్తి అంతా కూడా బురదలో పోసిన పన్నీరు మాదిరి అవుతుంది. అంటే దానికి విలువ ఉండదు. నువ్వు ఎంత ప్రార్థనకు వచ్చి ఎంత గీపెట్టినా దాని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించలేవు. అందుకని ఒకసారి తేల్చుకోవలసినటువంటి అవసరత మన జీవితంలో ఉన్నది. లోకము కావాలా, దేవుడు కావాలా? దేవుడు నాకుంటే చాలు, లోకంలోనిది ఏది కూడా నాకొద్దు. లోకంలో చాలా ఉన్నాయి. నేత్రాశ ఉన్నది, జీవబడంబం ఉన్నది, శరీరాశ ఉన్నది, లోక మర్యాదలు, ఆచార వ్యవహారాలు, కొన్ని పద్ధతులు, ఎన్నో చెప్పుకుంటూ పోతే లిస్టు సరిపోదు, సమయము సరిపోదు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రోజున దేవుడు రెండే ఆప్షన్లు మన ముందు ఉంచుచున్నాడు. చేరువచ్చిన మనందరి కొరకు నీకు దేవుడు కావాలా, లోకము కావాలా? ఎటువైపు నీవు ఉంటావు? లేదండి నాకు రెండు అవసరమే అని అంటే ఈ భక్తి జీవితంలో ఒక అర్థం పర్థము లేని భక్తి చేస్తే ప్రయోజనము లేదని వాక్యము చెప్పుచున్నది. ఒకవైపు మనం ఉండాలి. ఈ రోజున ఈ మాటకొస్తే చాలామంది లోకం వైపు ఉంటారు, కానీ దేవుని వైపు ఉండేవారి సంఖ్య ఎంతమంది? ఎందుకంటే దేవుని వైపు ఉంటే నిక్కటమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి భక్తి చేయాలి, ఒక క్రమశిక్షణను పాటించాలి, కొన్ని పద్ధతులను అవలంబించాలి, కొన్ని దైవిక సూత్రాలను అవలంబించి ముందుకు వెళ్ళాలి. అదే లోకములో అయితే మనకు ఏమాత్రము రూల్స్ ఉండవు, ఏమాత్రము రూల్స్ ఉండవు. ఇష్టం ఉన్నట్టు వెళ్ళిపోవచ్చు. ఏంటి? ఇష్టం ఉన్నట్టు వెళ్ళొచ్చు, ఏ దారినైనా వెళ్ళొచ్చు. అడిగేవాడు ఉండడు, అక్కడ చెప్పేవాడు ఉండడు. కాబట్టి ఆనాటు నోవాహు కాలంలో కూడా మనుషులు స్వేచ్ఛాపరులై ఎవరికి తోచిన విధంగా వారు బ్రతికారు. లోకాన్ని అనుసరించి ఇష్టానుసారంగా బ్రతికి దేవుని దృష్టికి అయోగ్యులుగా మిగిలారు. గమనిస్తున్నట్లయితే నేటికి కూడా ప్రజలు స్వేచ్ఛాపరులై తిరుగుతూ ఉన్నారు, ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దైవభక్తి ఏమాత్రము వారి జీవితంలో లేకుండా పోతా ఉన్నది. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భక్తుని వలె ఈ ఆశా భావాన్ని మనము కూడా కలిగి ఉండాలి. మనము కూడా గట్టిగా చెప్పగలగాలి. ఇకనైనా మనము దేవునికి ఎంత ప్రాధాన్యతనిస్తామో ఆ ప్రాధాన్యతను బట్టి దేవుడు మన జీవితాన్ని చక్కగా మలిచి మన జీవితాన్ని మనకు ప్రసాదించగలుగుతాడు. ఇంతవరకు అటు సగము ఇటు సగము
అటువైపు మొగ్గు చూపి ఇటువైపు మొగ్గు చూపిన ఈ సగం సగం జీవితానికి ఇకనైనా స్వస్తి చెప్పి ఇక నుండైనా ఒక నిర్దిష్టమైనటువంటి భక్తి చేయడానికి మనల్ని మనము పురికొల్పుకోవాలి. మనకు మనముగానే ఒక తీర్మానము చేసుకోవాలి. ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ మాట నేను ముందుగా చెప్పినట్టుగా ఊరికే పైన పదాలు బాగుంటాయి కదా ఈ పాటకు అని రాసినటువంటి పదాలు కాదవి. నీవు నాకుండగా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది నాకు ఏది అక్కరలేదు. నీవు నాకుంటే చాలు, లోకము నాకొద్దు ప్రభువా అని అద్భుతమైనటువంటి కీర్తన ఆసాపు రాస్తూ ఉన్నాడు. ఈ రోజున నేను కూడా చెప్పగలగాలి, నీవు నాకుంటే చాలు ప్రభువా, నీ సన్నిధి నాతో ఉంటే చాలు, నీ తోడు నాతో ఉంటే చాలు. ఈ లోకములోనిది, ఈ లోక ఆశలు ఏవైనా సరే నాకు అక్కరలేదు, నువ్వు నాతో ఉండండి, అదే చాలు నా జీవితానికి అనే భావనలో ఏ విశ్వాస అయితే బ్రతుకుతాడో నిజంగా దేవుడు వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. మనము విడిచినా మనలను విడువని దేవుడు ఆయన. ఒక్కసారి ఆయన దక్షిణ హస్తాన్ని గనుక నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే నిన్ను విడిచిపెట్టువాడు కాదు ఆయన. అందుకని జ్ఞాపకం చేసుకుందాం, ఈ మాట మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. అందరూ ఒకసారి నాతో పాటు చెప్పండి, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు. ఇలాగే బ్రతుకుదాం, ఇలాగే జీవించుదాం, ఈ తత్వాన్ని కలిగి ఉందాం. నిజంగా ఈ స్థితిగతులు ఏ విశ్వాస అయితే కలిగి ఉంటాడో దేవుడు వారిని విడిచిపెట్టాడు. సగం సగం జీవితం, సగం సగం భక్తి, సగం సగం క్రమాలు క్రమశిక్షణలు పాటిస్తే ఏదో ఒక రోజు మనకు ముప్పు తప్పదు. ఎక్కడో చోట పడిపోతాం, జారిపోతాం, విడువబడతాం. అయితే ఈ తీర్మానంతో బ్రతకాలి. నీవు నాకుంటే చాలయ్యా, నీవు నాకుంటే లోకములోనిది ఏది అవసరం లేదు. నువ్వు నాకు ఉంటానంటున్నావు కదా, నాతో ఉంటానంటున్నావు కదా ప్రభువా. లోకాన్ని ఇప్పుడే పక్కన పెట్టేస్తున్నా, లోక ఆశలను పక్కన పెట్టేస్తున్నా, లోక ఆచార వ్యవహారాలను పక్కన పెట్టేస్తున్నా, శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని ఇదిగో పక్కన పెట్టేస్తున్నా. నీవు నాతో ఉండు ప్రభువా అని ఈ రీతిగా ఒక తీర్మానముతో కూడిన ప్రార్థన అనునిత్యము మీ దైనందిన జీవితాల్లో చేసుకుంటూ ప్రభువుకు సాక్షులుగా బ్రతకండి, క్రీస్తు కొరకు జీవించండి, క్రీస్తులో నిలిచి ఉండండి, క్రీస్తు అను బండ మీద స్థిరముగా నిలబడండి, కదలని వారుగా స్థిరముగా నిలబడండి. దేవుని మహా గొప్ప కృప మీపై, మీ కుటుంబాలపై, మన సంఘముపై, గ్రామ ప్రజలపై ఎల్ల వేళలా ఉంటుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.